మన విద్యార్థులు ఈ విన్యాసం చేస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. మన కళ్ళని ఇప్పుడే పడేసినటువంటి కళా బృందం ఒడ్డు కథ కనిపిస్తాయి. కాకపోతే కెమెరాలు కొంచెం కొద్దిగా సైడ్ పోతే మంచిగా ఉంటుంది. ఫోటోలు తీసే వాళ్ళు కొద్దిగా సైడ్ కొంటూ తీస్తే మంచిది. పిల్లలు పైకి నేర్చుకోబడుతున్నారు. ఇదే ఒడ్డు కథ పోతరాజు విన్యాసాలు మన తెలంగాణ సంస్కృతికి చిహ్నాలైనటువంటి ఈ కళా బృందము ఇది మనం గర్వించదగిన విషయం. ఎందుకంటే మన పాత సంస్కృతిని మర్చిపోయే ఈ రోజుల్లో చక్కగా మన పిల్లలు మరియు మల్లికార్జున ఒక్కొక్క బృందం సహకారంతో ఈ విన్యాసం ప్రదర్శిస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ.